ఏపీ బడ్జెట్ పై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ ప్రజాహితంగా లేదన్నారు. సామాన్యులు, రైతులు, యువకులు, మహిళలను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ఏ ఒక్క వర్గానికి ప్రయోజనం జరగదన్నారు. చివరకు సూపర్ 6 పథకాల్ని కూడా ప్రభుత్వం విస్మరించిందన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకి కూడా అరకొర కేటాయింపులే చేసిందన్నారు బొత్స సత్యనారాయణ. 50 లక్షల మంది 52 లక్షల మందికి ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న మన వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇచ్చాం. మరి ఈరోజు అంతమందికి ఇవ్వాల్సి వస్తే 20,000 లెక్కని మరి క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారు 11,000-12,000 కోట్ల రూపాయలు కావాలి వాళ్ళకి. మీ కేటాయింపు ఎంత ఉందో చెప్పండి. ఇక 18 సంవత్సరాల మహిళ గురించి అయితే మాటే లేదు. మరి మా విద్య నిరుద్యోగ వృత్తి లేదు. పూర్తిగా కూడా యువకుల్ని ఈ రాష్ట్రంలో యువకుల్ని మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు. దాంతోపాటు మహిళలకు వచ్చి అట్టాసంగా రేపు సంక్రాంతి నుంచో లేకపోతే రేపు ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఆ ఊసే ఎత్తలేదు ఎక్కడ, ఆ మాట లేదు, ఆ పలికే లేదు, ఆ ఇండికేషన్ లేదు ఎక్కడన్నా. బై అండ్ లార్జ్ మాత్రం ఇది ప్రజాహితంగా సంబంధం లేని బడ్జెట్ కాదు. దీనివల్ల సామాన్య ప్రధానికి కానీ రైతులకు కానీ యువకులకు కానీ ఎవరి నిరుద్యోగులకు కానీ ఎవరికి కూడా ఒరిగేది లేదు. వాళ్ళందరినీ కూడా మా మాటలతో గ్యారంటీ చేసి మోసం చేసిన బడ్జెట్. దీనివల్ల ఎవరికి ఏ వర్గానికి కూడా ఏ ప్రయోజనం లేదు అనేది మా అభిప్రాయంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధాని తెలియజేస్తున్నాం. తమరే ఆలోచన చేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని లోతుగా మేధావులందరూ దీని మీద అధ్యయనం చేయమని చెప్పి మేధావులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. తల్లికి వందనం పథకం అమలు చేయాలంటే కావాల్సిందెంత, ఈ బడ్జెట్లో కేటాయించిందెంత అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. నీకు 15 ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45 అని చెప్పారు. అది వాస్తవా కాదా? అంటే ఈరోజు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో సుమారు 81 లక్షల మంది పిల్లలు ఇవాళ ఉన్నారు. 81 లక్ష ఇంటూ 15 కంప్యూటర్లో చూడండి, మీ సెల్ ఫోన్లో ఇంటూ పెట్టండి, దానికి ఎంత డబ్బు కావాలో సుమారు 12,000 కోట్ల రూపాయలు కావాలి. కేటాయింపు ఎంత చేశారు? 9,400 కోట్లు చేశారు. అంటే సుమారు 3,000 కోట్ల రూపాయలు, 2,800-3,000 కోట్ల రూపాయలు అందులో వ్యత్యాసం చూపెట్టారు.